రాజకీయాలలో ఏ రోజు ఏ విధంగా మారిందో రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది పేదలకు కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చూపెట్టుకోలేక చాలామంది చనిపోతున్నారన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుపరిచి చాలామంది ప్రజలు కూడా ఆ ఒక్క పథకం వల్ల చనిపోయేవారు కూడా ప్రాణాపాయ స్థితిలో పేదలకు ప్రాణాలు కాపాడిన పథకం అంటే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన పథకం అది. అద్భుతమైన ఎన్నో అద్భుతమైన పథకాలను పెట్టి పేదల పాలినాయుడు గారు ఒక్క మాట చెప్పిండని పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వర్మ గారు ఒకవేళ సపోర్ట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి పేరు అనేది ఉంది. 2014 నుంచి 2019లో కూడా అతను పోటీ చేసిన ఆ 2 చోట్ల కూడా ఓడిపోయినా సరే ఒక్క సీటు వచ్చినా సరే నిలబడ్డాడు అని రాజకీయ పరంగా ప్రజలకు సేవ చేద్దామని చెప్పి నిలబడ్డాడని అతనికి ఒక మంచి పేరు అనేది ఉంది పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ గారికి వర్మ సపోర్ట్ ఇచ్చారు, అతను గెలవటానికి ఇతను ఎంతో కృషి చేసిండు. కానీ వర్మ గారి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారని పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వర్మ గారు చాలా ఈ మధ్యకాలంలో నాగేంద్రబాబు గారికి మంత్రి పదవి అనేది ఇస్తారని ఒక ప్రచారం అనేది జరుగుతుంది. కానీ నాగేంద్రబాబు గారికి మంత్రి పదవి అనేది రావటం అయితే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుంది. కానీ వర్మ గారి పరిస్థితి ఏమి? వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఇస్తారా? అట్లాగే నాగేంద్రబాబు గారికి కూడా రేపో మాపో మంత్రి పదవి అనేది వస్తుంది. కానీ మరి వర్మ గారి పరిస్థితి ఏంటని చెప్పేసి అతని శిబిరంలో చాప కింద నీరులాగా రాజకీయాలలో ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేము. సీటును త్యాగం చేసిన వర్మ గారికి ఇంతవరకు ఏ పదవి కూడా వరించలేదన్న ఉద్దేశం. రాజకీయాలలో ఏ రోజు ఏ విధంగా మారిద్దో అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెడ్డి గారు ఎంతోమంది పేదలకు కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చూపెట్టుకోలేక చాలామంది చనిపోతున్నారన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుపరిచారు. అది పేదలకు ఎంతో ఉపయోగకరమైన పథకం అన్నమాట. ఎందుకంటున్నారంటే చాలామంది ప్రజలు కూడా ఆ ఒక్క పథకం వల్ల చనిపోయేవారు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని బ్రతికించి ఆరోగ్యశ్రీ పథకం అనేది రాజశేఖర రెడ్డి గారు పెట్టడం వల్ల ఆ ఒక్క పథకం అనేది చాలామంది పేదలకు ప్రాణాలు కాపాడిన పథకం అండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన పథకం అది. అద్భుతమైన పథకం. ఈ యొక్క పథకం పెట్టిందే కాకుండా 08 అంతేకాకుండా అమ్మ ఇల్లులు ఇసంటి ఎన్నో అద్భుతమైన పథకాలను పెట్టి పేదల పాలిట దేవుడైండు రాజశేఖర రెడ్డి గారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ యొక్క పథకం వల్ల పేదల పాలిట దేవుడైండు రాజశేఖర రెడ్డి. కానీ అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్ల కొన్ని వందల మంది హృదయాల్లో దేవుడైపోయిన రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేకపోతున్నారు ఇప్పటికి కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మన కుటుంబంలో ఒక సొంత వ్యక్తి చనిపోతే ఏ విధంగా అయితే బాధపడతారో అంత బాధ అనిపించింది రాజశేఖర రెడ్డి గారి మరణం అనేది. ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు నాకు తెలిసినంత వరకు చాలా ఊరు ఎక్కువ తాటాకిల్లులు గడ్డిల్లు ఉండేవి. ఎక్కడో ఒక్కడ రేకుల షెడ్ లాంటి పెంకుటిల్లు లాంటివి కానొచ్చాయి అన్నమాట. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిండో అప్పటి నుంచి దగ్గర నాకు తెలిసినంత వరకు ఒక 80% మంది తాటాకు గుడిసెలను తీసేసి కూడా ఇందిరమ్మ కాలనీలు ఇచ్చిండు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఎప్పుడైతే ఆయన మరణం తెలిసిందో యావత్తు రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికిపోయిందన్నమాట. అట్లాంటి నాయకుడిని ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేకుండా ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే పిఠాపురం మీకు తెలిసిన విషయమే. పిఠాపురంలో వర్మ గారు మీకు తెలుసు కదండి. ఆయన సీటు కూడా త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారికి. మంచి చేసిన రాజకీయ నాయకుడిని ఏ ప్రజలు కూడా ఎప్పుడు కూడా మరవలేరండి. పిఠాపురంలో వర్మ అతనికి టిక్కెట్ రాకపోతే అతను ఒకప్పుడు ఇండిపెండెంట్ కూడా గెలిచి నిరూపించుకున్న వర్మ గారు. ఎందుకంటే అతనికి పిఠాపురంలో అసలు వర్మ గారిని ఓడించే నాయకుడు అంటూ ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు అయితే. ఎందుకంటే అతను ఒక మాట అనేది ప్రజలకు ఇచ్చిందంటే ఎంత కష్టమైనా కానీ ఆ మాట నిలబెట్టుకునే నాయకుడు. అట్లాంటి నాయకుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి
అతని సీటుని త్యాగం చేశారు. అతని సీటుని త్యాగం చేసిందే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి గెలవటానికి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఇది మాత్రం అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటున్నానంటే పిఠాపురంలో వర్మ గారంటే చెవు కోసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అతను చెప్పిండంటే పిఠాపురం మొత్తం కదిలిద్ది. అట్లాంటి నియోజకవర్గాన్ని కూడా వదులుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్పిండని పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వర్మ చాలా ప్రయత్నం చేశారు. అయితే వర్మ గారు ఒకవేళ సపోర్ట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారా అనే ప్రశ్నకి గెలిచేవారు. వర్మ గారు సపోర్ట్ ఇచ్చినా గెలిచేవారు, వర్మ గారు సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి పేరు అనేది ఉంది. 2014 నుంచి 2019లో కూడా అతను పోటీ చేసిన ఆ 2 చోట్ల కూడా ఓడిపోయినా సరే, ఒక్క సీటు వచ్చినా సరే అతను నిలబడ్డాడు అని, రాజకీయ పరంగా ప్రజలకు సేవ చేద్దామని చెప్పి నిలబడ్డాడని అతనికి ఒక మంచి పేరు అనేది ఉంది పవన్ కళ్యాణ్ గారికి. కానీ పిఠాపురంలో ఒకవేళ వర్మ గారు సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారంటే గెలుస్తాడు. కానీ మెజార్టీ అది నేను చెప్పడం కాదు, వర్మ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. వర్మ సపోర్ట్ కానీ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచేవాళ్ళ అంటే కంపల్సరీగా గెలిచేవారే, కానీ మెజార్టీ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు సపోర్ట్ ఇచ్చినట్లయితే మెజార్టీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఓడే ప్రసక్తి అయితే ఉండదు. సో ఇది నేను చెప్తున్నానంటే, మరి పవన్ కళ్యాణ్ గారికి వర్మ సపోర్ట్ ఇచ్చారు, అతను గెలవటానికి ఇతను ఎంతో కృషి చేసిండు. కానీ వర్మ గారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే వర్మ గారి శిబిరంలో ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి గెలిపించడానికి వర్మ గారు త్యాగం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారని పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వర్మ గారు చాలా ప్రయత్నం చేసిండు. అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచిండు. అంతేకాకుండా అతనికి మంత్రి పదవి ఒకటి వచ్చింది. ఒక 5 శాఖలేమో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. నాగేంద్రబాబు గారికి మంత్రి పదవి అనేది ఇస్తారని ఒక ప్రచారం అనేది జరుగుతుంది. కానీ నాగేంద్రబాబు గారికి మంత్రి పదవి అనేది రావటం అయితే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుంది. కానీ వర్మ గారి పరిస్థితి ఏమిటి ఇది అనేది ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, మరి వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఇస్తారా, ఇవ్వరా? మరి పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి వర్మ గారు ఎంతో త్యాగం చేశారు. అట్లాగే నాగేంద్రబాబు గారికి కూడా రేపో మాపో మంత్రి పదవి అనేది వస్తుంది. కానీ మరి వర్మ గారి పరిస్థితి ఏంటని చెప్పేసి అతని శిబిరంలో చాప కింద నీరులాగా పాకుతుంది. ఫస్ట్ ఈ వీడియోలో నేను రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు చెప్పానంటే, రాజకీయాలలో ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించటానికి వర్మ ఎంత త్యాగమైతే చేసిండో, అతను సీటును త్యాగం చేసిన వర్మ గారికి ఇంతవరకు ఏ పదవి కూడా వరించలేదన్న ఉద్దేశంతో ఎప్పుడైనా అతను తిరగబడే అవకాశాలు అనేది ఉన్నాయన్న ఉద్దేశంతోనే అతని శిబిరంలో కొంత సాప కింద నీరులాగా పాకుతుంది. కాబట్టి రాజకీయాలలో ఎప్పుడు ఏ విధమైన పెనుమార్పులు అనేది సంభవిస్తాయనేది చెప్పలేము.